హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మరో కొత్త వీడియోతో వచ్చేసి మన పృథ్వీరాజ్ వ్లాగ్స్కి. మన ఇంట్రెస్ట్ టాపింగ్ వచ్చేసి రైల్వే ట్రాక్ మెన్స్. చాలామంది అండి వీళ్ళు రైల్వే ట్రాక్ మెన్స్ అంటారు, గ్యాంగ్ మెన్స్ అంటారు, కానీ నేను మాత్రం పిలిచేది ప్రాణరక్షకులు. ఎందుకో మన వీడియో చూస్తేనే తెలుస్తుంది. ఎందుకంటే మనందరం చాలా చక్కగా మన రైల్వే స్టేషన్ మన ఎక్కినప్పటి నుంచి దిగే వరకు, మన గమ్యస్థానం ఎక్కినప్పటి నుంచి దిగే వరకు మన ఎన్నో ఆశలతో, మన ఫ్యామిలీ మెంబర్స్తో, మన పిల్లలతో వెళ్తూ ఉంటాం. పొరపాటున మధ్యలో చిన్న ఇన్సిడెంట్ జరిగిన అందరి లైఫ్లో అతలకుతలం అవుతూ ఉంటాయి. కానీ వీళ్ళకి మాత్రం వీళ్ళ కష్టానికి తగ్గ ప్రతిఫలం మాత్రం రైల్వే డిపార్ట్మెంటే తెవలేదని చెప్తాను నేను అడిగేసరికి. వీళ్ళు ఒక రోజుకి వచ్చేసరికి 4 నుంచి 5 కిలోమీటర్లు, 6 కిలోమీటర్లు కూడా నడవాల్సి ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళ యొక్క శాలరీ స్టార్టింగ్ వచ్చేసరికి 26,700 నుంచి మ్యాక్సిమం 50,000, 60,000 వరకు వెళ్తుంది అంతే. ఇంతకుమించి వీళ్ళకి ఎక్కువ ఛాన్స్లు కూడా లేదు. కారణం వీళ్ళ యొక్క క్వాలిఫికేషన్ కూడా చాలా తక్కువ ఉండడం, వీళ్ళ యొక్క సిచ్యువేషన్స్ కూడా చాలా తక్కువ ఉండడం. కానీ వీళ్ళు పడ్డే కష్టం ముందు పోల్చుకుంటే వీళ్ళు లక్షల జీతాలతో తీసుకునే వాళ్ళకంటే వీళ్ళకి ఎంతో హ్యాండ్స్ ఆఫ్ చెప్పొచ్చు. వీళ్ళు లేకపోతే మనం లేము, రైల్వే డిపార్ట్మెంట్ లేదు. అటువంటి వాళ్ళు కాకుండా ఇటువంటి వాళ్ళకి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. థ్యాంక్ యూ. జై హింద్. భారత్ మాతాకి.